రైట్ గా హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్లు మరి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఈ నెల 5వ తారీఖున పుష్ప 2 రిలీజ్ అయినటువంటి సందర్భంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద ఒక రోజు ముందే, రిలీజ్ కంటే ఒక రోజు ముందే మరి ప్రీమియర్ షో నిర్వహించారు. ఆ ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ గారు ర్యాలీగా రావడంతో ఫ్యాన్స్ ఎక్కువగా రావడం వల్ల మరి తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో రేవతి అనేటటువంటి మహిళ మృతి చెందినటువంటి సందర్భంలో పర్మిషన్ లేకపోయినా, ర్యాలీకి కానీ లేకపోతే హీరో అల్లు అర్జున్ రావడానికి పర్మిషన్ లేకపోయినా సరే అల్లు అర్జున్ గారు వచ్చారు కాబట్టి ఆ విషయంలో రేవతి మృతి పట్ల మరి కేసు ఫైల్ చేసి ఈ రోజు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో మరి విచారణ తదనంతరం చెంచల్గూడ జైలుకి 14 రోజుల రిమాండ్ నిమిత్తం పంపిస్తా ఉన్నారని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు. ఈరోజు టోటల్ గా ఎపిసోడ్ చూసుకున్నట్టయితే దాదాపుగా ఈ రోజు ఉదయం 11:45 జూబ్లీ హిల్స్ నివాసానికి అయితే అల్లు అర్జున్ నివాసానికి పోలీసులంతా వెళ్లారు. మరి 12:15 మరి ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద మహిళ చనిపోయినటువంటి విషయంలో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పేసి పోలీసులు కూడా క్లియర్ గా అల్లు అర్జున్ కి తెలిపారు. ఇక 12:15 జూబ్లీ హిల్స్ నివాసం నుంచి అల్లు అర్జున్ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొని పోయారు. తదనంతరం 2:10 గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దాదాపుగా 40 నిమిషాల పాటు వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత వెంటనే నాంపల్లి కోర్టుకు దాదాపుగా 3:30 గంటలకు నాంపల్లి కోర్టుకు అయితే తరలించారు. 4 గంటలకు వాదనలు విన్నటువంటి మరి నాంపల్లి కోర్టు ఓవైపు మరి ఉన్నటువంటి అల్లు అర్జున్ తరపున లాయర్లు, ఆ తర్వాత గవర్నమెంట్ పీపీలు కూడా వాదించడం జరిగింది. మరి ఏదైతే సంధ్యా థియేటర్ మేము పోలీస్ పర్మిషన్ కి ఈ నెల 2వ తారీఖునే రిలీజింగ్ కంటే 3 రోజుల ముందే పోలీస్ పర్మిషన్ కావాలని చెప్పేసి కూడా మరి పోలీస్ కి మేము పర్మిషన్ కోసం చేసామని చెప్పేసి నా అల్లు అర్జున్ తరపున లాయర్లు వాదించినా గానీ మరి ఏదైతే మరి పీపీలు గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో మరి పోలీస్ పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సంధ్యా థియేటర్ వాళ్ళు పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నారు కానీ అల్లు అర్జున్ రావడం కోసం కానీ లేకపోతే ర్యాలీ కోసం కానీ దేనికి పర్మిషన్ ఇవ్వలేదు. వస్తే మరి మనం కంట్రోల్ చేయలేమని చెప్పేసి పర్మిషన్ కూడా ఇవ్వలేదని చెప్పి మరి ఉన్నటువంటి క్వాష్ పిటిషన్ అయితే మరి ఇరువాదనలు విన్నటువంటి నాంపల్లి కోర్టు ఏదైతే ఉందో మరి ఖచ్చితంగా 14 రోజుల రిమాండ్ అయితే విధిస్తూ మరి ఈ రోజు పుష్ప అయితే జైలుకు వెళ్తా ఉన్నాడు. 14 రోజుల రిమాండ్ నిమిత్తం నాంపల్లి నుంచి చెంచల్గూడ జైలుకు ఇప్పటికే పోలీసులంతా కూడా మరి రూట్ నంతా క్లియర్ చేస్తా ఉన్నారు. ఆ రూట్ ను కూడా క్లియర్ చేశారు. అల్లు అర్జున్ ని నాంపల్లి నుంచి చెంచల్గూడకైతే తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే మరి జరుగుతా ఉంది. ఇక పుష్ప హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ప్రధాన పొలిటికల్ పార్టీస్ లీడర్స్ కానీ లేకపోతే ఆ సినీ నటులు కూడా అంతా రెస్పాండ్ అవుతా ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మరి ఇది హేయమైనటువంటి చర్య, ఇది అరెస్ట్ చేయడం కాదు, ఏదైతే మరి తొక్కిసలాట్లో రేవతి మృతి చెందిందో ఆ మృతి పట్ల మేము కూడా సంతాపం ప్రకటిస్తా ఉన్నాం కానీ ఇట్లా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. ఇక ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ప్రజెంట్ స్పందిస్తా ఉన్నారు. అది అరెస్ట్ వెనుక మరి కుట్ర దాగి ఉందని చెప్పేసి కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతాడు. ఇక సినీ ప్రముఖులంతా ఎవరెవరైతే మరి నిర్మాతలు ఉన్నారో ఇదంతా కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి లేకపోతే కోర్టు వద్దరికి వెళ్ళి దిల్ రాజు కావచ్చు తదితర నిర్మాతలంతా యాక్టర్లంతా కూడా మరి రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఇట్లా మరి అరెస్ట్ చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు, కావాలని చెప్పేసి పొలిటికల్ పరంగా ఆ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమందిని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారని చెప్పేసి ఆ ప్రతిపక్ష నాయకులు కావచ్చు లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలంతా కూడా మరి ఇప్పటికే ఆ మెగాస్టార్ చిరంజీవి కూడా మన జూబ్లీ హిల్స్ తన నివాసం వద్దకు వెళ్ళి అల్లు అర్జున్ నివాసం వద్దకు వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేసేసి అండగా ఉంటామని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరుగుతా ఉన్నది. ఏది ఏమైనా కానీ కోర్టు వాదనలు విన్నది. ఇటువైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పీపీలు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఆ తర్వాత అల్లు అర్జున్ కి సంబంధించిన లాయర్లు ఎవరైతే ఉన్నారో ఆ క్వాష్ పిటిషన్ లో పూర్తిగా వివరణ విన్న తర్వాత 14 రోజుల రిమాండ్. ఎందుకంటే ఎటువంటి మరి ముందుగానే తెలుసు ఇట్లా జరుగుతుంది, తొక్కిసలాట జరుగుతుంది, పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు అని చెప్పి అల్లు అర్జున్ కి తెలిసినా కూడా వెళ్ళారు. కాబట్టే మరి అక్కడ తొక్కిసలాట జరిగింది కాబట్టే రేవతి చనిపోయింది అని చెప్పేసి టోటల్ ఎపిసోడ్ వల్ల కూడా మరి తదనంతరం వన్ బై వన్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్ కు, ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళి గాంధీ ఆసుపత్రికి, అక్కడ నుంచి నాంపల్లి కోర్టు నుంచి కూడా ఇప్పుడు మరి అల్లు అర్జున్ ని మరి ఏదైతే చెంచల్గూడ జైలు ఉందో 14 రోజుల రిమాండ్ నిమిత్తం అయితే మరి అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకి తరలించడం కూడా మరి మనం చూస్తా ఉన్నాం.